అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మాది కోరిన ప్రణయం పార్ట్ 212తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే మీకు లైక్స్ చేయడం, హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. ఇంటికి బయలుదేరిన భూమి టెన్షన్గా ఫీల్ అవుతుంటే తనని టెన్షన్ ఫ్రీ చేస్తూనే ఇప్పుడు నువ్వు కలెక్టర్ కాదమ్మా, నీ రాక్షస్ చదివి అని అంటూ భూమి చేతిని తన చేతిలోకి తీసుకొని అంటాడు దక్ష్. హా, ఇప్పుడైతే మాత్రం నేను పూర్తిగా నీ సతిని, ఆ ఇంటి కోడల్ని. ఇక్కడే ఉండొచ్చు, ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు చదువుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, కానీ పెళ్ళయ్యాక కష్టమే దూరంగా ఉండడం అంటుంది దక్ష భుజంపై వాలి. ఇక మన అక్షయ్ని కూడా తీసుకొచ్చే పని మొదలు పెట్టాలి అంటాడు అల్లరిగా దక్ష్. దానికి ఇంకా టైం ఉంది. ఇప్పుడే కదా నేను బాధ్యతలు స్వీకరించాను. చేయవలసిన పనులు చాలా ఉన్నాయి రామ్ గారు అంటుంది దీర్ఘం తీస్తూ. తమరి పనులు తమరు చేసుకోండి కలెక్టర్ గారు, నా పనులు నేను చేసుకుంటాను అంటాడు భూమి నడుం చుట్టూ చేయి వేసి నడుం మీద చిన్నగా గిల్లుతూ. ముందు నా విన్ను గడితో తనివి తీరా ఈరోజు నాతోనే ఉంచుకొని ఆడుకోవాలి. చాలా మిస్ అయిపోయాను వాడి పోసి నవ్వులు. ఈ రోజంతా నా టైం వాడికే అని అంటుంది. వాడు మాత్రం చాలా తెలివైనోడు, మనుషులు కనిపించగానే ఎంత చక్కగా ఒక నవ్వు విసురుతున్నాడో అంటాడు దక్ష్. వాడితో కలిసి మిమ్మల్ని ఆడుకోవాలి, అది నా చిరకాల కోరిక, తీర్చుకుంటాగా అంటుంది నవ్వుతూ. అది చిరకాల కోరికగానే మిగిలిపోతుందేమోలే, చూసుకో. ఏం కాదు, నా కోరిక తీర్చుకుంటాగా. ఆల్ ద బెస్ట్ అంటాడు నవ్వుతూ. అన్నయ్య మెసేజ్ చేసేశాడు, వదిన వాళ్ళు ఇంటికి బయలుదేరారు. మనం కూడా ఇంకా బయలుదేరతామా అత్తయ్య అని సుప్రజని అడుగుతాడు అద్వైత్. హా అద్వైత్, కారులో అన్నీ ఎక్కించేశాం కదా అని అంటారు కంగారు పడుతూ సుప్రజ గారు. ఆవిడికి మనసులో బాధ, కానీ తప్పదు. ఇప్పటి వరకు ఇల్లు సందడి సందడిగా ఉంది, పైగా కొడుకు మళ్ళీ వచ్చేసాడన్న ఆనందం. కానీ ఇప్పుడు నైని బుడ్డోడు ఇద్దరు వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఇల్లు బోసిపోతుంది. ఆ బాధ స్పష్టంగా ఆవిడ మొహంలో కనిపిస్తుంటే అద్వైత్ నైని ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని సుప్రజ గారిని పట్టుకొని కూర్చోబెట్టి చెరొక వైపు కూర్చుంటారు. అద్వైత్ మాట్లాడుతూ, ఎందుకత్తయ్య కంగారు పడుతున్నారు, బాధపడుతున్నారు? వాడెక్కడికి వెళ్ళడం లేదు, ఇదే ఊర్లో ఉంటున్నాడు, పైగా పెద్ద దూరం కూడా కాదు. మీరెప్పుడు చూడాలనుకుంటే అప్పుడు రావచ్చు. అదేమీ పరాయిల్లు కూడా కాదు, మీరు అక్కడ ఉండాలనుకుంటే ఉండొచ్చు. నైనిని రమ్మంటే వాడిని తీసుకొని వస్తుంది. లేదు, శుభ్రంగా మీరు కూడా వచ్చి అక్కడ ఉండండి అని అంటాడు అద్వైత్. హహా, కూతురుతో పాటు మేము కూడా వచ్చేయాలా అని నవ్వుతూ. అదేం లేదులే, కొంచెం బాధ అయితే ఉంటుందిగా. ఇప్పటి వరకు సందడిగా ఉంది ఇల్లు, ఇప్పుడు మళ్ళీ బోసిపోతుంది అన్న బాధ అంతే. నైని వాళ్ళ నాన్న కూడా అక్కడ కూర్చొని, అదైతే నిజం, అసలు రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. వినీత్ చనిపోయాక మళ్ళీ మేము సంతోషంగా ఉన్నది ఈ 3 నెలలే అని అంటారు. ఇన్ని సంవత్సరాలు మీరు వినీత్ కోసం టెన్షన్ పడుతూ మీ ప్రొఫెషన్ మీద పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఇప్పుడైనా అవకాశం మీకు దొరికింది కదా, పూర్తిగా మీ ప్రొఫెషన్ మీదే ఇక మీరు శ్రద్ధ చూపించండి. మీరిద్దరూ మంచి హస్తవాసి గల డాక్టర్లని పేరుంది కాబట్టి అటువైపు అడుగులు వేయండి. ఇక వాడిని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు ఇద్దరు వచ్చేసేయండి. అక్కడ మీకు ఎవరైనా అభ్యంతరం చెప్పేవాళ్ళు ఉన్నారా అని అంటాడు అద్వైత్. నువ్వు చెప్పింది కరెక్ట్ అద్వైత్, ఇప్పటి వరకు ఇష్టంగా చదువుకున్న ప్రొఫెషన్ని వినీత్ పుట్టాక ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కానీ పూర్తిగా దాని మీద అయితే మనసు పెట్టలేకపోయాం. ఇక నుంచి పూర్తిగా ప్రొఫెషన్ మీదే దృష్టి పెట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాంలే. కాకపోతే ఈ బాధ ఏ తల్లిదండ్రులకైనా ఉంటుందిలే, 2 రోజులు అలాగే ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది. సరే సరే పదండి, ఇంకా టైం అవుతుంది కదా, మళ్ళీ ముహూర్తం దాటిపోతే మీ నానమ్మ మీ అమ్మ గోల చేస్తారు అని నవ్వుతూ అంటారు సుప్రజ. నైని వాళ్ళ తాతయ్య నాయనమ్మకి జాగ్రత్తలు చెప్పి తల్లి తండ్రితో అక్కడి నుంచి అత్తగారింటికి బిడ్డతో సహా బయలుదేరుతుంది. ఈ సరుకంతా ఏంటత్తయ్య అంటాడు కార్ స్టార్ట్ చేస్తూ అద్వైత్. బిడ్డతో మొదటిసారి అత్తగారింటికి అడుగు పెడుతున్నప్పుడు ఇవ్వాల్సిన శారీలే అని నవ్వుతూ చెప్పగానే, మనలో మనకి కూడా ఇవన్నీనా అని అంటాడు. ఏదైనా సాంప్రదాయం ప్రకారం జరగాలిగా, గుట్టి చేతులతో పంపించకూడదులే. ఏం సాంప్రదాయాలో ఏంటో, పర్సులు ఖాళీ అయిపోయే సాంప్రదాయాలు తప్ప ఏమీ లేవు అని నవ్వుతూ అంటాడు అద్వైత్. మాకున్నది ఇంకా మీరేగా,
ఏం ఖాళీ అవ్వవులే. భూమికేమైనా గిఫ్ట్ తీసుకోవాలి అనుకున్నాను. కుదరనే లేదు. ఎక్కడైనా ఆపొచ్చుగా అని అంటారు సుప్రజ గారు. ఈ బొడ్డోడు తనకి పెద్ద గిఫ్ట్. ఇక మనం ఏం గిఫ్ట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా టైం కూడా అయిపోయింది అని కారు ఫాస్ట్ పెంచుతాడు అద్వైత్. వనజ నలుగురు ఇంటికొచ్చేసరికి అక్కడే ఉంటుంది. ఏం చేయాలనుకుంటున్నారు? చూసొచ్చారు కదా, అసలు దాన్ని టచ్ చేయడమైనా మీకు అవుతుందా అని వేటకారంగా అంటుంది. ఎంత పెద్ద రాజైనా ఏదో ఒక టైంలో ఒక్కొక్కసారి దొరుకుతాడు. దాన్ని వాడుకోవడమే. అయినా నీకెందుకు అంత పగ? కేవలం నీ కూతుర్ని చేసుకోలేదని ఇంత పగ నీకు అని అడుగుతాడు అనుమానంగా అతను. వాళ్ళ మీద నాకు ఇప్పుడు మొదలైంది కాదులేండి, మొదటి నుంచి ఉన్నదే. ఆ మనోహర్ బిజినెస్లో నా భర్త కూడా నేను కలుస్తానన్నా మనోహర్ నాన్న వద్దు అన్నాడు. నువ్వు మంచి ఉద్యోగంలో ఉన్నావు, హ్యాపీగా చేసుకో. బిజినెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అనవసరంగా ఇందులో నువ్వు పెట్టుబడి పెట్టి రేపొద్దున ఏదైనా లాస్ వస్తే మీ మిత్రత్వం కూడా దెబ్బతింటుంది. అయితే నువ్వు చదువుకుంది పూర్తిగా వేరే సబ్జెక్టు అని వద్దని చెప్పాడు. తండ్రి మాట విని మనోహర్ కూడా వద్దనే చెప్పేస్తాడు. వాళ్ళు మాత్రం బిజినెస్లో కోట్లు గడించారు. నా మొగుడు మాత్రం అలాగే ఉండిపోయాడు. మనోహర్ మళ్ళీ వేరే బిజినెస్ పెడుతున్నప్పుడు కూడా మా ఆయన్ని అడగొచ్చుగా. అప్పుడు కలుస్తాను అన్నావు, ఇప్పుడు కలుస్తావారా అని. కానీ ఎప్పుడూ ఆ మాట అనలేదు. మళ్ళీ అంత మిత్రుడు మా ఆయనకి. పోనీ బిజినెస్లో అయినా ఎలాగూ కలుపుకోలేదు. కనీసం ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని ఆ ఇంటి కోడలుగా చేస్తే అదంతా తనదే అవుతుంది కదా అని ఆశపడ్డాను. నోరు తెరిచి మరీ అడిగితే వాడికి ఇష్టం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి నిర్ణయాలు మేము తీసుకోము అని చెప్పేశాడు ఆ మనోహర్. వాళ్ళ అమ్మా నాన్న చెప్తే వాడు చేసుకుంటాడు. కానీ వీళ్ళే చెప్పలేదు. ఎక్కడి నుంచో పారిపోయి వచ్చిన అలాగా దాన్ని ఇంట్లో పెట్టుకొని దాని ముందు నా కూతుర్ని తక్కువ చేసేవాళ్ళు. నా కూతురి కంటే ఏమెక్కువ దానికి? దాన్ని ఇంటి కోడలుగా చేసుకున్నారు. వాళ్ళేమో ఆస్తులు పోగేసుకుంటుంటే మేం మాత్రం అలాగే ఉండిపోవాల్సి వచ్చింది. ఏ బిజినెస్లో మమ్మల్ని కలుపుకోవచ్చుగా. మేమెక్కడ వాళ్ళతో సమానంగా అయిపోతామేమోనని కావాలనే వద్దన్నారు. మా ఆయనకి ఇవేమీ అర్థం కాదు. ఎంతసేపు ఆ తలకాయ నొప్పులు నేను పడలేనులే, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అందులో, నేను హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు అని అనుకుంటాడు తప్ప తన ఫ్రెండ్ కుళ్ళేంటో ఆయనకి అర్థం కాదు. చెబితే నన్నే తిడతాడు తిరిగి. నా కూతురేదో వాడిని ఇష్టపడి వాడు దానిని ఇష్టపడుతున్నాడని తెలిసి దాన్ని కొంచెం ఇరకాటంలో పెట్టాలని ఏదో చేస్తే నా కూతుర్ని భయపెట్టాడు. ఎంత భయపెట్టాడంటే ఇప్పటికీ వాడి పేరు తలుచుకుంటే అది వణికిపోతుంది. అందుకే వాళ్ళు సంతోషంగా ఉండడం నాకు నచ్చడం లేదు. నా కూతురు హ్యాపీగా ఇంటికోడలైతే రాణిలా ఉండేది. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ ఇంట్లో కష్టాలు పడుతుంది. ఆ బిజినెస్లో మాకు పార్ట్నర్షిప్ ఉంటే నా కొడుకు ఇక్కడే ఉండేవాడు. కానీ వాడు అమెరికాలో ఇప్పుడు దేశం కాని దేశంలో ఉద్యోగం చేసుకుంటూ మాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళు మాత్రం పైన ఉండాలి, ఇంకెవ్వరూ పైన ఉండకూడదు అని వాళ్ళు అనుకున్నారు. అందుకే పూర్తిగా వాళ్ళని దించాలి, వాళ్ళ సంతోషాల్ని కాలరాయాలి అని కసిగా అంటుంది వనజ. మా కోరిక కూడా అదే. కానీ తొందరపడకూడదు. సరైన దెబ్బ సరైన టైంలో కొట్టాలి. అదెప్పుడు ఏంటి అనేది నాకు ఒక ఐడియా ఉంది. దానికోసం ఎదురు చూస్తూ ఉండాల్సిందే తప్పదు అని అంటాడు ఆ నలుగురిలో ఒకడైన గిరిధర్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేశారు, ఇంకా టైం ఏంటి అని అడుగుతుంది వనజ. వాడు మానసికంగా కృంగిపోవాలంటే కరెక్ట్ సమయంలో కొడితేనే కృంగిపోతాడమ్మా, వెయిట్ చేయాలి అని అంటున్న గిరిధర్ మాటలకి ఎన్నాళ్ళు అడుగుతుంది వనజ. చెప్తాను, ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళు, ఎవరికి అనుమానం రాకుండా చూసుకో. కొద్ది రోజులు మేము ఇక్కడే ఉండాలి కదా అని అంటాడు. నేనెలాగో తీర్చుకోలేకపోయాను పగ. మీరు నా కోరిక తీరుస్తారని రిస్క్ చేసి మరీ మిమ్మల్ని ఇక్కడ ఉంచింది. నా కోరిక తీర్చాల్సిందే, వాళ్ళ పతనం చూడాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వనజ. అసలు నీ ఆలోచన ఏంటి గిరిధర్ అని అడుగుతాడు ఇంకొకరు. చెబుతా, ప్రస్తుతం దాని కదలికలన్నిటినీ మనం గమనిస్తూ ఉండడమే అని అంటాడు. ఇంటికి చేరుకునేసరికి గేటు దగ్గరే బొకేలతో రెడీగా ఉంటారు ఆ స్ట్రీట్లో ఉండే అందరూ. గేటు దగ్గరే కారు దిగుతుంది భూమి.
దక్ష్ లోపలికి వెళ్ళిపోతాడు. అందరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పి ఆ మధ్యలో ఒక అమ్మాయి మేజర్ కలెక్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది అని సంతోషంగా అంటారు వాళ్ళందరూ. థ్యాంక్ యూ అని అందరికీ చిరునవ్వుతో చెప్పేసి లోపలికి అడుగు పెడుతుంది. అక్కడ వాసుతో సహా సెక్యూరిటీ వాళ్ళందరూ వెల్కమ్ మేడం అండ్ కంగ్రాచులేషన్స్ మేడం అని బొకే ఇస్తూ అంటుంటే, మీరు కూడానా వాసు గారు అని చిరుకోపంగా అంటుంది. మేడం, ఆ రోజు మీరు సార్కి మీ గతం చెబుతూ భయపడింది ఇంకా నా కళ్ళ ముందు ఉంది మేడం. ఈరోజు మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో అని అంటుంటే, నేను ఇలా ఉన్నాను అంటే మీ అందరి వల్లే. అడుగడుగునా మీ సార్ మాట విని నన్ను కాపాడుతూ వచ్చారు. ఆ రోజు మీరు మీ ప్రాణాలను కూడా పణంగా పెట్టారు కదా నన్ను కాపాడటానికి. అదేది నేను మర్చిపోలేదు వాసు గారు అంటుంది ఆనందంగా. అది నా డ్యూటీ మేడం అని అనగానే, ఇక మీ మేడంతో తర్వాత మాట్లాడుకుందులే, ముందు రానివ్వు తనని అంటారు వైజయంతి గారు నవ్వుతూ. పదండి మేడం అని భూమి నడుస్తుంటే తన పక్కన వెనక సెక్యూరిటీగా వాళ్ళు అడుగులు వేస్తుంటే, ఇక్కడ కూడానా నాకు సెక్యూరిటీ, ఆగండి మీరు అని భూమి చిరుకోపంగా అనగానే, ఒక మేజర్కి మేము సెక్యూరిటీగా ఉండడం మాకు గర్వకారణం మేడం అని నవ్వుతూ అంటారు. భూమి గుమ్మం దగ్గరికి రాగానే అద్వైత్ వాళ్ళ కారు కూడా లోపలికి ఎంటర్ అవుతుంది. ఎర్ర నీళ్లతో దిష్టి తీసి భూమిని లోపలికి ఆహ్వానిస్తారు వైజయంతి గారు. ఆ వెంటనే నైనికి బాబుకి భూమి చేతుల మీదుగానే దిష్టి తీయించి హారతి ఇచ్చి మరీ లోపలికి ఆహ్వానిస్తారు. ఆద్య, విజయ్, అద్వైత్, భరత్ ముందుగానే ఇటు భూమికి అటు బొడ్డోడికి ఇద్దరికి గ్రాండ్గా వెల్కమ్ చెబుతూ ఇల్లంతా పూలతో బెలూన్స్తో నింపేస్తారు. నైని లోపలికి అడుగు పెట్టగానే భూమి చేతిలో వాడిని పెట్టి, ఇక నీదే బాధ్యతమ్మా అని అంటుంది నైని. భూమిని నైనిని బొడ్డోడితో హాలు మధ్యలోకి తీసుకొచ్చి నిలబెట్టగానే విజయ్, అద్వైత్, ఆద్య, భరత్ నలుగురు నాలుగు వైపులు తాళ్ళు పట్టుకొని లాగగానే పైనుంచి పూల వర్షం కురుస్తుంటే వినీత్ కళ్ళల్లో అవి పడకుండా గుండెలకి హత్తుకొని ఆ ఆనందాన్ని ఆస్వాదిస్తూ, మీరు కూడా రండి అని భూమి పిలవడంతో కుర్ర గ్యాంగ్ మొత్తం దక్షిణి లాక్కొని మరీ భూమి చుట్టూ చేరుతారు. లవ్ యూ మై ఆల్ ఫ్యామిలీ మెంబర్స్, మీ వల్లే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నాను. లవ్ యూ ఆల్ అంటూ అరుస్తుంది భూమి ఆనందంగా. అందరూ ఒకరి భుజాల మీద ఒకరు చేయి వేసుకొని హ్యాపీగా ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంటే పెద్దవాళ్ళందరూ ఆనందాల్ని చూస్తూ ఎప్పుడూ వీళ్ళు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. విభాన్కి ముద్దులు పెడుతూ, చాలా మిస్ అయిపోయాను ఫ్రెండ్ నిన్ను. ఈరోజు నుంచి సాయంత్రం నేను రాగానే ఇక నువ్వు నా దగ్గరే ఉంటావు అని ముద్దులు పెడుతూ అంటుంటే, హా, వాడిని నీ దగ్గరే ఉంచుకుంటే అక్షయ్ని ఎలా తీసుకొస్తావు భూమి మీదకి అని చిన్నగా భూమి చెవిలో అంటాడు దక్ష్. వీడి ఫస్ట్ బర్త్డే అయిపోయాక మనం ప్లాన్ చేద్దాంలే రామ్ గారు అంటుంది నవ్వేస్తూ. ఆహా, అలాగే, ఫస్ట్ బర్త్డేకి ఎందుకు, నాకేం అభ్యంతరం లేదు. వాడు స్కూల్కి వెళ్ళే టైంకి ప్లాన్ చేద్దాంలే. ఇప్పుడు వాడితో అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాడు స్కూల్కి వెళ్ళే టైంకి ప్లాన్ చేస్తే అప్పుడు అక్షయ్తో వాళ్ళు ఆడుకుంటారు అని ఫోన్ చూసుకుంటూ అంటాడు దక్ష్. కొంచెం కూడా అసలు మీకు జలస్ ఫీల్ అవుతారేమో అనుకుంటే అవ్వరే అంటుంది. ఏంటి, ఈ బొడ్డోడిని చూసి నేను జలస్ ఫీల్ అవ్వాలా? ఏరా బుడ్డిగా, నిన్ను చూసి నేను జలస్ ఫీల్ అవ్వాలా అని వాడి వైపు చూసి అనగానే అందంగా నవ్వేస్తుంటే వాడు, చూసావా, ఈ నవ్వుతోటే మనుషుల్ని భలే పడేస్తాడు. వినీత్ కూడా ఇలాగే నవ్వేవాడు కదా ఎప్పుడూ కూడా అని అంటాడు వాడి చేతి వేళ్ళని పట్టుకొని. హా, తనే తిను కదా, అన్నీ అవే టీటో దిగిపోయాయి అని అంటుంది భూమి ముద్దు పెడుతూ. ఓయ్, ఎందుకలా ముద్దులు పెడుతున్నావు, ర్యాషెస్ వస్తాయి వాడికి అని చిరుకోపంగా దక్ష అనగానే, ఏం రావు, నా ఫ్రెండ్కి నేను ముద్దులు పెడితే ర్యాషెస్ రావు, ఇంకెవరైనా పెడితే వస్తాయి. ఆహా, అక్కడ ముద్దులు కలెక్టర్ గారు పెడుతున్నారు, ఏం రాకూడదని ఆ స్కిన్ ఊహించుకుంటుందా? ఇంకోసారి ముద్దు పెట్టావంటేనా అని అనేసరికి, జలస్ ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చుగా, మీకు పెట్టాల్సిన ముద్దులు వాడికి పెడుతున్నానని ఒప్పుకోరే అంటుంది కళ్ళు ఎగరేస్తూ. అంత ఊహించుకుంటున్నావా? ఈ డైపర్ గాడిని చూసి వాడికి నువ్వు ముద్దులు పెట్టడం చూసి నేను కుళ్ళుకోవాలి. ఇంకేమైనా ఉంటే చెప్పు. ఏంటి డైపర్ గాడు బుడ్డిగాడు అంటారు? వాడి పేరు విభాన్, అలాగే పిలవండి అంటుంది చిరుకోపంగా. నేను ఇలాగే పిలుస్తా, డైపర్ గాడు అని. రారా ఇలా అని తీసుకోబోతుంటే రాను అన్నట్లుగా మొహం తిప్పిన వాడిని చూసి
గట్టిగా నవ్వేస్తుంది భూమి. ఊరిని పట్టుమని 3 నెలల్లో అప్పుడే నీకెవరెత్తుకున్నారో కూడా అర్థమైపోయిందిరా బుడ్డిగా అని పొట్ట మీద చిన్నగా వేళ్లతో అనేసరికి ఒక స్మైల్ ఇచ్చేస్తాడు. హలో వదిన గారు, అసలు ఇక్కడ ఒక ఆడపడుచుందన్న సంగతి కూడా మర్చిపోయారుగా. ఎంతైనా మీ ఫ్రెండ్ ఉంటే ఎవరూ గుర్తురాం కదా అని అంటుంది మూతి ముడుచుకొని కూర్చున్న ఆద్య. అమ్మో, ఆడబిడ్డ గారిని మర్చిపోతే ఇంకేమైనా ఉందా? వాడిని బాగా మిస్ అయ్యాను. నీతో ఫోన్లో రోజు మాట్లాడుతున్నాను కదా అని ఆద్య పక్కకు వెళ్ళి కూర్చొని విభాన్ని ఒడిలో పడుకోబెట్టుకొని ఆద్య పొట్ట మీద చేయి వేసి ఏమంటున్నారు మా అమ్మ అంటుంది భూమి. తొందరలో వచ్చేస్తాను మీ అందరి దగ్గరికి అంటున్నారు. మామూలుగా తిరగట్లేదు వదిన, గిరా గిరా తిరుగుతూనే ఉన్నారు పొట్టలో మీ పెద్దమ్మ గారు అని నవ్వుతూ చెబుతుంది ఆద్య. మంచి యాక్టివ్ అంట కదా మామూలుగా కూడా. ఇప్పుడు 8వ నెల చివరిలో ఉన్నావు కదా, ఇక తొందరలోనే ఇంకో బుడ్డోళ్ళు వచ్చేస్తున్నారు మన ఇంట్లోకి. సందడే సందడి అంటుంది భూమి. ఇంక నువ్వే ఉన్నావు మెడిసిన్ వాడుతూ. ఇప్పుడు కూడా గ్యాప్ తీసుకుంటారా వదిన? ఇప్పుడే కదా నువ్వు మరి కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నావు. దేని పని దాందే, ఇంకా గ్యాప్ తీసుకోవాలనుకోవడం లేదు అంటుంది నవ్వుతూ. నాకు ఈ వాష్రూమ్ ప్రాబ్లం ఎక్కువైంది వదిన, ఎక్కువ వెళ్లాల్సి వస్తుందని లేచి రూమ్లోకి వెళ్తుంది ఆద్య. ఆకలి వేసినట్లుగా పాల కోసం వెతుక్కుంటున్న వాడిని చూసి ఇప్పుడు ఇవ్వమ్మా పాలు, ఇవ్వు పెద్దమ్మ అని దక్ష కళ్ళతోనే సైగ చేస్తూ అల్లరిగా నవ్వుతాడు. స్రవంతి గారు వాడు పాల కోసం భూమి ఎదవైపు తల తిప్పి తడమడం చూసి మీ పెద్దమ్మ దగ్గర పాలుండవరా అని నవ్వుతూ అంటారు. ఒరే ఆ ఒక్కటి నా దగ్గర దొరకవురా, మిగిలిన అన్ని ప్రేమలు దొరుకుతాయి కానీ అని నైని పైనే ఉన్నట్టుంది అంటుంది భూమి. తర్వాత సర్దుదామన్నా విన్నదా, మొత్తం సర్దుకోవడానికి వెళ్ళింది బట్టలన్నీ. పైకి తీసుకువెళ్ళి ఇవ్వరా, ఇక్కడ అందరూ ఉన్నారుగా అని అనడంతో వాడిని తీసుకొని పైకి వెళ్ళిపోతుంది భూమి. ఊరెప్పుడు తీసుకొస్తారు బాబు అమ్మాయిని అని అడుగుతారు శేఖర్ గారు దక్షిణి. కథ కొనసాగుతుంది. ఇక ఆనంద క్షణాలలో తేలియాడుతున్న భూమి కుటుంబ సభ్యులు. మరి ఆ నలుగురు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ ఆటలు దక్ష సాగనిస్తాడా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.